హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లివ్రా డిజైన్స్. లాస్ట్ టైం ఫార్మా మేకింగ్ చూసాం కదా, ఆల్ కి ఎలా కట్ చేసుకోవాలనుకునేది. టుడే టాపిక్ వచ్చేసి క్యాప్ స్లీవ్స్ కటింగ్. ఆ ఫార్మాని యూజ్ చేసి క్యాప్ స్లీవ్స్కి ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాలి, అలాగే క్యాప్ స్లీవ్స్ అంటే స్లీవ్ రౌండ్ దగ్గర అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, స్ట్రైట్గా రాదు, కొంచెం కర్వ్ షేప్లో వస్తుంది. ఈ ఫార్మాని యూజ్ చేసి క్యాప్ స్లీవ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అన్నది ఈరోజు టాపిక్లో చూద్దాం. దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ వచ్చేసి బ్యాక్ ఆర్మ్ హోల్, ఫ్రంట్ ఆర్మ్ హోల్, ఇది ఎలా తీసుకోవాలి అన్నది నేను యోక్ పార్ట్, బేసిక్ యోక్ పార్ట్ వీడియోలో చూపించాను కదండి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే స్లీవ్ లెంత్, స్లీవ్ రౌండ్ కూడా క్యాప్ స్లీవ్స్కి కావాలి. సో క్లియర్, ఈ 4 మెజర్మెంట్స్ అనేవి క్యాప్ స్లీవ్స్ కటింగ్కి యూజ్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి ఆన్ ఫోల్డ్ సైడ్ 4 ఫోల్డ్లో ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. 2 స్లీవ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి 4 ఫోల్డ్స్ అనేవి ఉండాలి. నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి. సో అలా 4 ఫోల్డ్లో తీసుకోవాలి. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఆన్ ఫోల్డ్ సైడ్ ఉండాలి. క్లియర్, ఇలా ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలండి మీ సైజ్ని బట్టి. ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్ లెంత్ సరిపోకపోతే జాయింట్స్ కూడా చేసుకోవచ్చు. నౌ ఇప్పుడు స్లీవ్ లెంత్, క్యాప్ స్లీవ్స్కి ఎంత లెంత్ అవసరం అవుతుందో చూద్దాం. స్లీవ్ లెంత్ వచ్చేసి 4, దానికి 1 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 5, అలాగే ఎక్స్ట్రాగా 2 or 2.5 అనేది తీసుకోవాలి. అంటే టోటల్గా 7 or 7.5 తీసుకోవాలి. నేను వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. క్లియర్. ఇప్పుడు వచ్చేసి విడ్త్ వచ్చేసి మీ ఆర్మ్ హోల్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒకవేళ మీకు తక్కువగా ఉంటే అక్కడ జాయింట్స్ అనేవి చేసుకోవచ్చు. తర్వాత ఫ్యాబ్రిక్ మీద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి, అక్కడ నేను చూపిస్తున్నట్టు. తర్వాత ఫార్మాని ఆన్ ఫోల్డ్ సైడ్ నేను చూపిస్తున్నట్టు మ్యాచ్ చేసుకొని స్లీవ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. బ్యాక్ స్లీవ్ షేప్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోవాలి. సో ప్రాపర్గా ఫార్మాని యూజ్ చేసి షేప్ డ్రా చేసుకోవాలి. సో ఇలా ఫార్మా యూజ్ చేయడం వల్ల ఈజీగా అనేది షేప్ వస్తుంది. నౌ ఫార్మాని ఓపెన్ చేసి సో ఫ్రంట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో అలా ఫార్మాని ఓపెన్ చేసి ఆన్ ఫోల్డ్ సైడ్ అక్కడ నేను చూపిస్తున్నట్టు మ్యాచ్ చేసుకొని ఫ్రంట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో ప్రాపర్ ఫ్రంట్ షేప్ అనేది ఫార్మాని యూజ్ చేయడం వల్ల నీట్గా వచ్చేస్తుంది. నౌ ఫ్రంట్ ఆర్మ్ హోల్, బ్యాక్ ఆర్మ్ హోల్ ఎలా మెజర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్, ఇది వచ్చేసి బ్యాక్ ఆర్మ్ హోల్. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ మార్క్ చేద్దాం, 9.1 లైన్. సో దీనికోసం వచ్చేసి ఫ్రంట్ స్లీవ్ షేప్ వెంబడి అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అలా హాఫ్ ఇంచెస్ అనేది ప్రాపర్గా డాట్స్ లైన్లో మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ప్రాపర్ హాఫ్ ఇంచెస్ అనేది ఫ్రంట్ ఆర్మ్ హోల్ లైన్ వెంబడి మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ నేను చూపిస్తున్నట్టు ఫ్రంట్ ఆర్మ్ హోల్ వచ్చేసి 9.1 లైన్, అంటే 9 ఇంచెస్ తర్వాత 1 లైన్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ డాట్స్ లైన్ వెంబడి, అంటే హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ వెంబడి 9 ఇంచెస్ 1 లైన్ అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు 9.1 లైన్ దగ్గర ఒక మార్క్ అనేది వేసుకోవాలి. హియర్ అలాగే సేమ్ యాజ్ బ్యాక్ సైడ్ది కూడా హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి, అది వచ్చేసి బ్యాక్ ఆర్మ్ హోల్ షేప్, ఇంకొకటి ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఈ లైన్ వెంబడి ఇప్పుడు హాఫ్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇందాక ఫ్రంట్కి ఎలాగైతే మార్క్ చేసుకున్నామో ఇప్పుడు బ్యాక్ స్లీవ్ షేప్ వెంబడి హాఫ్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ లైన్ వెంబడి బ్యాక్ ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. ఎంత? 9.5 ఇంచెస్. సో ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ షేప్ వెంబడి డాట్స్ లైన్ మీద పెట్టుకోవాలండి. అక్కడ నేను చూపిస్తున్నట్టు 9.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, బ్యాక్ ఆర్మ్ హోల్ షేప్ వెంబడి మాత్రమే మెజర్ టేప్తో మెజర్ చేసుకుంటూ వెళ్తూ మార్క్ చేసుకోవాలి.
సో క్లియర్. ఇప్పుడు మనకి 2 పాయింట్స్ వచ్చాయి. ఈ 2 పాయింట్స్లో మిడ్ పాయింట్ అనేది మనం తీసుకోవాలి ఫైనల్ మార్కింగ్గా. సో ఈ మిడ్ పాయింట్ అనేది మనకి ఫైనల్ మార్కింగ్ అవుతుంది. మీరు మెజర్ టేప్తో కూడా ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఆ మిడ్ పాయింట్ నుంచి మనం మార్జిన్ కోసం బ్లాక్లో ఎంతైతే తీసుకుంటామో అంత నేను చూపిస్తున్నట్టు వెనక్కి పెట్టుకోవాలి. 1.5 ఇంచెస్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి అదే ఇక్కడ పెట్టుకుంటున్నాను. క్లియర్. నౌ స్లీవ్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్. సో స్టిచ్చింగ్ కోసం వచ్చేసి 1 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. పైన స్లీవ్ జాయింటింగ్ కోసం 1/2 ఇంచెస్, అలాగే కింద కూడా జాయింట్ కోసం వచ్చేసి 1/2 ఇంచెస్. సో టోటల్ 5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. సో స్టార్టింగ్లో ఎందుకు 7 ఇంచెస్ లెంత్ తీసుకున్నామంటే ఇవి వచ్చేసి క్యాప్ స్లీవ్స్ కాబట్టి క్యాప్ స్లీవ్స్కి కింద కర్వ్ షేప్ వస్తుంది కాబట్టి 2 or 2.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మీ క్లియర్. నౌ స్లీవ్ లెంత్ ఇప్పుడు ఎంత పెట్టుకున్నాం? 5 ఇంచెస్ పెట్టుకున్నాం. 5 ఇంచెస్ని ఆఫ్ చేసుకోవాలి. 5 ఇంచెస్ని ఆఫ్ చేస్తే 2.5 వచ్చేస్తుంది. సో ఈ 2.5ని మనం అక్కడి నుంచి అక్కడికి మార్జిన్ కోసం తీసుకున్నాం కదా 1.5, ఆ పాయింట్ నుంచి 2.5 అనేది స్లీవ్ డౌన్గా పెట్టుకోవాలి క్యాప్ స్లీవ్స్కి. మీకు ఇంకా చిన్నగా కావాలంటే ఆర్మ్ హోల్ దగ్గర 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. క్లియర్. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని క్రాస్గా కలుపుతూ ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇందుకోసమే మనము 2.5 అనేది ఎక్స్ట్రా లెంత్ తీసుకుంటాం. సో ఇలా కర్వ్ షేప్ వస్తుంది కాబట్టి అటు సైడ్ ఫ్యాబ్రిక్ తగ్గుతుంది. సో కాబట్టి అందుకని 2.5 అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఈ కర్వ్ షేప్ కోసం క్యాప్ స్లీవ్స్లో మాత్రమే ఇలా ఎక్స్ట్రాగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్. ఈ 10 ఇంచెస్కి 1 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ కానీ 1.75 ఇంచెస్ కానీ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎందుకంటే క్యాప్ స్లీవ్స్ అనేవి లూజ్గా ఉంటేనే బాగుంటాయి కాబట్టి. సో నేను ఇక్కడ వచ్చేసి నా స్లీవ్ రౌండ్కి 1.75 యాడ్ చేశాను, అంటే 11.75. ఆ 11.75ని డివైడెడ్ బై 2 చేసుకొని ఎంత వస్తే అంత పెట్టుకోవాలి. సో అక్కడ ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి మెజర్ టేప్ని ఫోల్డ్ చేసుకొని సో నాకు వచ్చిన మెజర్మెంట్ని నేను అక్కడ పెట్టుకుంటున్నాను. నాకు వచ్చిన మెజర్మెంట్ వచ్చేసి 6కి 1 లైన్ తక్కువ వచ్చింది. అలాగే ఆ పాయింట్ నుంచి మార్జిన్ కోసం 1.5 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ 2 లైన్స్ని కలుపుతూ లైన్స్ అనేవి క్రాస్గా డ్రా చేసుకోవాలి. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ పాయింట్ అనేది రాకుండా ఉండడం కోసం అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడ 2.5 ఇంచెస్ అనేది కిందికి మార్క్ చేసుకొని కొంచెం కర్వ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి క్యాప్ స్లీవ్స్లో. సో ఈ షేప్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి అక్కడ పాయింట్ అనేది రాకుండా ఉండడం కోసం. క్లియర్. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా స్లీవ్ని కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి బ్యాక్ షేప్ కట్ చేసుకోవాలండి, తర్వాత వచ్చేసి ఫ్రంట్ షేప్ కట్ చేసుకోవాలి. సో మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా ప్రాపర్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం 4 ఫోల్డ్ మీద తీసుకున్నాం కాబట్టి 2 స్లీవ్స్ అనేవి వచ్చేస్తాయి. చూడండి అక్కడ మిడ్లో పాయింట్ అనేది లేకుండా ప్రాపర్గా కట్ చేసుకోవాలి. క్యాప్ స్లీవ్స్కి ఇలా షేప్ వచ్చేస్తుంది. తర్వాత ఫ్రంట్ షేప్ని కట్ చేసేసుకోవాలి అలా స్లీవ్స్ని ఓపెన్ చేసుకొని. క్లియర్. సో ఫార్మా యూజ్ చేయడం వల్ల ఫ్రంట్ షేప్స్ వచ్చేసి చాలా నీట్గా వచ్చేస్తాయి. మీరు డిఫరెన్స్ చూడొచ్చు. క్యాప్ స్లీవ్స్కి ఇలా కర్వ్ షేప్ వస్తుందండి, స్ట్రైట్గా రాదు. నార్మల్ షార్ట్ స్లీవ్స్కి అయితే స్ట్రైట్గా వచ్చేస్తుంది. సో ఇలా క్యాప్ స్లీవ్స్కి స్ట్రైట్ వచ్చేస్తుంది. మనం గుర్తు పెట్టుకోవడం కోసం ఫ్రంట్ సైడ్ని ఒకసారి మార్క్ చేసుకొని పెట్టుకుందాం. నౌ ఇప్పుడు మన ఫ్యాబ్రిక్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టుకొని కట్ చేసుకోవాలండి. అప్పుడే ఫ్రంట్కి సరిపోతాయి 2 సైడ్స్, లేదంటే మిస్ మ్యాచ్ అవుతాయి. సో రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. ఒకవేళ మీకు తక్కువ అలా వస్తే జాయింట్స్ చేసుకోవచ్చు 2 సైడ్స్. సో ఇలా సేమ్ యాజ్ ఫార్మా లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ లైనింగ్కి ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని రైట్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని వేసి ప్రాపర్ 1/2 ఇంచెస్ లైన్ డ్రా చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకొని ఒక 0.25 అలా ఉంచి మిగతాదంతా కట్ చేసుకొని చిన్న స్లిట్స్ అలా ఇచ్చుకోవాలండి స్టిచ్ వేసుకున్న తర్వాత వచ్చేసి ఆ 0.25 మనం మిగిలించి కట్ చేసుకున్నాం కదా, దాన్ని లైనింగ్ సైడ్కి
ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి అక్కడ నేను చూపిస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ని 1 లైన్ ముందుకు పెట్టుకొని ప్రాపర్గా ఐరన్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి స్టిచెస్ వేసుకొని 2 స్లీవ్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో క్లియర్. ఇది వచ్చేసి కీ హోల్ నెక్ అండి. దీనికి కూడా సేమ్ స్వీట్ హార్ట్ నెక్కి ఆల్రెడీ పైపింగ్ ఎలా వేయాలో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సేమ్ మెథడ్ యూజ్ చేసి వేయచ్చండి పాయింట్ దగ్గర. లేదంటే ఎవరికైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, అప్లోడ్ చేస్తాను. ఆర్ మీకు ఈజీ అనిపిస్తే స్వీట్ హార్ట్ నెక్ని ఫాలో అయ్యి మీరు ఈజీగా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ జాయింట్స్ అలాగే షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇది కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో ప్రాపర్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేశానండి. ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ప్రాపర్ షోల్డర్స్ అనేవి ఈక్వల్గా ఎలా జాయిన్ చేసుకోవాలి, స్లీవ్స్ అనేవి ఎలా జాయిన్ చేసుకోవాలి అన్నది. సో ఇది వచ్చేసి నేను రెడీ చేసుకొని పెట్టుకున్నానండి బ్లాక్ని. సో ఈ బ్లాక్ని యూజ్ చేసి నేను ఒక చిన్న ఫ్రాక్ అనేది స్మాల్ రెగ్యులర్ ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను. ఒకసారి ఫైనల్ లుక్ చూసేయండి. నా వర్క్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.